నిలవడాల్సిందిగా కోరుకుంటూ మరి మౌనం పాటిద్దాం. పనిచేసి మరి మొన్న మనకు కాంగ్రెస్ పార్టీకి మరి చాలా కష్టపడి నేను గెలవడంలో, తర్వాత మన పార్టీ అధికారంలో రావడంలో కృషి చేసినటువంటి కంచెటి గంగాధర్ గారు మొన్న అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. ఆయన మాజీ ఎంపీపీగా డిచ్పల్లి మండల ప్రజలకు చేసినటువంటి సేవలు మనము మర్చిపోలేము. మరి తర్వాత టీఆర్ఎస్ పార్టీలో, తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరి ప్రజలకు పార్టీకి చేసినటువంటి సేవలను మనం ఎప్పుడూ మర్చిపోలేము. మరి నిజామాబాద్ రూరల్లో 27 మంది, మోపాల్ మండలంలో 41 మంది, ఇందల్వాయి మండలంలో 47, జక్రాన్పల్లిలో 65, మరి సిరికొండలో 66 మంది, 246 మంది లబ్ధిదారులకి ఇలా ₹1,00,000 చొప్పున మరి 2,46,00,000 రూపాయలతో మనం ఇలా చెక్కులు అందజేస్తూ ఉన్నాం. మొత్తం కలిసి వాళ్ళు మనము 10,16,00,000 రూపాయలు ఇవాళ మనము మీ అందరు కూడా లబ్ధిదారులకు ఇవ్వబోతా ఉన్నాం. నిన్న 24 కోట్లు, ఇవాళ 10 కోట్లు. మీరు ఒకసారి ఆలోచించండి, గతంలో ఏ రోజు కూడా మరి నియోజకవర్గానికి ఇంత స్థాయిలో నిధులు రాలేదు. ఇవాళ మరి మీకు అందరు కూడా తెలుసు, ఎన్నికలలో వాగ్దానం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, మేము ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట వేస్తాం, మరి అదేవిధంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం, మరి అదేవిధంగా మన చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచిగా చదువుకోవడానికి అవకాశాలు ఇస్తాం, వాళ్ళకు కూడా ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. వైద్య రంగం కూడా మనం అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఇవాళ అదే మరి 2 సంవత్సరాల 3 నెలల నుండి మీరు చూస్తా మార్పు గమనించండి. ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి, 200 యూనిట్ల కరెంటు కానుండి, మరి ఇవాళ సన్న బియ్యము, రేషన్ కార్డులు ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ జరగలేదు. మీకు అందరూ అవి కూడా రేషన్ కార్డు ఇవాళ మహిళల పేరు మీద ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం అనేది ఒక కళ ఉంటే, పేదవాడికి కళ ఉంటే 52 రూపాయలు కిలో చొప్పున కొని ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మరి మన సన్న బియ్యం ఇచ్చి పేదవాడు కడుపు నిండా 3 పూటలు మరి అన్నం తినాలని చెప్పి ఇలా ప్రభుత్వము మనకు అందిస్తూ ఉన్నది. 4 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇందిరమ్మ రాజ్యం, ప్రజారాజ్యం వచ్చి, ప్రజాపాలన. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇద్దరు, మరి నిన్ననే మీరు పేపర్లో చూసిరు, మన నియోజకవర్గానికి 24 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ మా అక్కడ జరిగిందని చెప్పదలుచుకున్నాం, మన నియోజకవర్గంలోనే 125 మహిళా సంఘ భవనాలకు డబ్బులు ఇచ్చినాం. మహిళా సంఘాలకు మరి ఎక్కడ ఏ గ్రామం పోయినా కానీ మేము మహిళలు అడిగే వాళ్ళు పాపం వాళ్ళు ఏంటంటే మాకు కూర్చోడానికి సంఘం లేదు, మేము గ్రామ పంచాయతీలో కూర్చుంటే వాళ్ళు కూర్చొనిస్తలేరు, మరి వేరే సంఘాలలో కూర్చుంటే మాకు నీడ లేకుండా అయిపోయింది, ఎక్కడో చెట్ల కింద కూర్చుంటున్నాం మేము, మరి మాకు సంఘాలు ఇవ్వాలని చెప్పినప్పుడు మరి వాళ్ళు మన నియోజకవర్గంలోనే 125 మహిళా సంఘాలకు 10 లక్షల చొప్పున 12 కోట్ల రూపాయలతోని మహిళా సంఘాలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు పెద్దపీట ఇవాళ ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు కానీ, మరి గతంలో ఇచ్చినవి కానీ, మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మరి అన్నీ కూడా మహిళల పేరు మీదనే. ఇవాళ మనకు ఇందిరమ్మ ఇండ్లు 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి మన నియోజకవర్గానికి గత సంవత్సరం. దాంట్లోనే ఇంకా కొంత ఇప్పుడు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళను మరి క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 2వ విడత రాలేదు, ఇప్పుడు ఏప్రిల్లో వస్తాయి. మనము పాత బిల్డింగ్లలోనే మరి కట్టుకొని వాళ్ళకు తీసేసి వేరే వాళ్ళకి 154 ఇండ్లు మనము 5 లక్షల చొప్పున మనము లబ్ధిదారులకు ఇస్తూ ఉన్నాం.